రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం రావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు ఓటు వేసి బీసీ నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చిన బేరి రామచంద్ర యాదవ్. షేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం రావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు కుల మతాలకు అతీతంగా ఓటు వేసి బీసీ నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాల రాజకీయ నాయకులు మన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరిచి బీసీ నాయకులను గెలిపిస్తే బీసీల రాజ్యాధికారం వస్తుందని, తద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అత్యధిక జనాభా శాతం కలిగిన బీసీలే అగ్రవర్ణ నాయకులని నెత్తిమీద పెట్టుకుంటున్నారని, అభివృద్ధికి ఆటంకంగా మారారని అన్నారు. మనం గెలిస్తేనే మన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు తమ ఓటుతో రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల నాయకులను గెలిపించుకోవాలని, తద్వారా బీసీల రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు. బీసీలకు ఓటు వేసుకో, బీసీ రాజ్యాధికారం తెచ్చుకో, మీ తలరాత నువ్వే మార్చుకో అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, స్టూడెంట్ జేసీ చైర్మన్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్, మియాపూర్ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ, శ్రీనివాస్, కృష్ణ యాదవ్, రాజు గౌడ్ మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అన్ని కులాలకు దామాష పద్ధతిలో రాజకీయ వాటా కల్పించాలని చెప్పేసి షేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ.